పద్మ పడుతున్న బాధ చూడలేక నిజం చెప్పిన ఆదిత్య. ఆనందంలో పద్మ, సింహాద్రి. షాక్లో జీవన. ఇంతకు ఆదిత్య పద్మకి ఎందుకు చెప్పాడు నిజం? మరి పద్మ, సింహాద్రి ఆనందంలో ఉన్న జీవన ఎందుకు షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక పద్మ అయితే ఎల్లమ్మ తల్లికి మొక్కుకుని ఉపవాసం ఉంటుంది. ఎందుకంటే కుట్టి తల్లిదండ్రులు ఎవరో తెలియాలి అని చెప్పి. అయితే నీరసం పడిపోయినటువంటి పద్మని డాక్టర్ వచ్చి చూసి వెళ్లడంతో ఇక సీను ఫోన్ చేసేసరికి ఆనంది వచ్చి పద్మకు భోజనం తినిపించి, నువ్వు గిస్మంటి విషయాల గురించి మొక్కుకుని గట్ల సైలెంట్గా ఉండకు, తినకుండా అస్సలు ఉండకు అని చెప్పేసేసి అంటుంది. సరే గట్లనే అయితే అంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదిత్యతో విషయం చెప్తుంది. అలా ఆదిత్యతో విషయం చెప్పేసరికి ఆదిత్య అయితే ఇక ఆలోచనలో పడతాడు. ఇదంతా చూస్తూ ఉంటే పద్మగారు, సింహాద్రి గారు ఆనంది గురించి ఆలోచించి అనవసరంగా ఆరోగ్యాలు పాడు చేసుకోవడంతో పాటు మానసికంగా కూడా చాలా కృంగిపోతారు. కాబట్టి కనీసం వాళ్లకైనా మీరు ఈ విషయంలో కంగారు పడకండి, తన తల్లిదండ్రుల్ని తను చేరుకుంటుంది, పలానా వాళ్ళు తన తల్లిదండ్రులు అని చెప్పటం మంచిదేమో అనుకుంటాడు ఆదిత్య. అలా అనుకున్న ఆదిత్య ఇక ఆనందికి చెప్పకుండా పద్మ, సింహాద్రిని కలవడానికి వెళ్తాడు. మీతో కాస్త పనుంది, నాతో పాటు వస్తారా అని అడుగుతాడు. సరే బాబు, మీతో రావడానికి ఏమైంది, వెళదాం పదండి అని అంటే, మీరు నమ్మే ఎల్లమ్మ తల్లి గుడికే వెళదాం అంటాడు ఆదిత్య. సరే బాబు అట్లనే అయితే అని చెప్పి ఇక పద్మ ఇంకా సింహాద్రి ఇద్దరు కూడా ఆదిత్యతో పాటు బయలుదేరతారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళినటువంటి ఆదిత్య ఇంకా సింహాద్రి, పద్మ ముగ్గురు కూడా గుళ్ళో దండం పెట్టుకున్న తర్వాత బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఇక ఆదిత్యతో వంక చూస్తూ, ఎప్పుడు లేంది ఇట్లా గుడికెందుకు తీసుకొచ్చినావు బాబు, ఏదో విషయం ఉన్నది, మాతో మాట్లాడాలి, అందుకే కదా అని అంటుంది పద్మ. ఒక రకంగా అందుకే అత్తయ్య గారు, మీతో మాట్లాడటం కోసమే తీసుకొచ్చాను. మీరు ఏ విషయంగా అయితే ఉపవాసం ఉన్నారో, ఏ విషయంగా అయితే అంత నీరసించిపోయి డాక్టర్ వచ్చి చూసే పరిస్థితికి వచ్చారో, నేను ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు అని చెప్పని అంటాడు. ఏది బాబు? మా కుట్టి కన్న తల్లిదండ్రుల గురించి. అది మనకు తెలియని విషయం కదా బాబు, ఇక దాని గురించి మనం మాట్లాడుకుని మాత్రం ఉపయోగం ఏముంది అని అంటే, కుట్టి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే మీరు ఇక భోంచేస్తారుగా, ఇలాంటి ఉపవాసాలు అవి ఉండరుగా అంటే, నా బిడ్డని ఇంకెవరూ అప్పుడు అనాథ అనరు కదా బాబు అంటే, నేను వాళ్ళు ఎవరో మీకు చెప్తాను, కానీ మీరు నేను చెప్పే వరకు ఈ విషయాన్ని బయట పెట్టకూడదు. నేను మీకు చెప్పడానికి కారణం కేవలం మీరు స్వాంతన పొందుతారని, మీరు కంగారు పడకుండా ఉంటారని అని చెప్పని అంటే, ఇక మీరు కంగారు పడకపోవడంతో పాటు కుట్టిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారని అంటాడు. సరే బాబు, వాళ్ళెవరో మీరు తెలుసుకున్నారా? ఎట్లా తెలిసింది? మీరు ఎవరి తానికి పోయి తెలుసుకున్నారు అంటుంది పద్మ. ఏ పద్దాలు ఆగవే, అల్లుడు గారు చెప్పే వరకు కూడా ఆగవా? మీరు చెప్పండి బాబు, తన ఆనందం అట్లుంటుందివే అంటాడు సింహాద్రి. నాకు అర్థమైంది మావయ్య గారు, మీరిప్పుడు ఎవరింట్లో ఉంటున్నారు అంటే, జ్యోతమ్మ గారింట్లో. ఆ సూర్యబాబు, జ్యోతమ్మ మంచోళ్ళు కాబట్టి మన కుట్టి మీద ఉన్న ప్రేమతోటి మమ్మల్ని ఆళ్లతాన్నే ఉంచుకున్నారు అనగానే, భగవంతుడు మనకు కావలసిన ప్రతిదీ మనకు ఆ టయానికి అందిస్తాడు, విధి బలీయమైంది కదండి అని అంటే, అవును మీరు చెప్పింది నిజమే అని చెప్పని అనగానే, ఇప్పుడు ముచ్చట ఎందుకు బాబు అని అంటే, మీరు వాళ్ళింట్లో ఉండాలనేది భగవంతుడు రాసిన రాత కాదు, కుట్టి రాసిన రాత. మీరు ఆ ఇంటికి వెళ్లేలా చేసింది, ఇక ఆ ఇంట్లోనే ఉండేలా చేసింది కుట్టియే అంటే, అవును బాబు గది మాత్రం వాస్తవమే అని అంటే, అలా ఎందుకు చేసిందో తెలుసా? తన తల్లిదండ్రుల్ని నిత్యం చూసుకుంటూ ఉండొచ్చని చెప్పి. తన స్థానంలో అంటే తను జ్యోతి గారు ఇంకా సూర్య గారి కూతురు కాబట్టి వాళ్ళకి బిడ్డ లేదు అనే బాధ ఉండకూడదని చెప్పి జీవనను అక్కడ పెట్టింది. జీవన తనతో పాటు అనాథ శరణాలయంలో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయిని జీవన స్థానంలో పెట్టింది, ఎందుకంటే తనే జీవన కాబట్టి. జ్యోతి గారు, సూర్య గారే మీ కుట్టికి తల్లిదండ్రులు కాబట్టి అంటే, ఏం మాట్లాడుతున్నావు బాబు అంటే, నిజమండి, ఈ నిజం తెలిసి నేను కూడా షాక్ అయ్యాను. చిన్నప్పుడు వాళ్ళ నుంచి దూరం చేసిన కర్పగం నాకు అన్ని నిజాలు చెప్పింది అనగానే, గట్లనా బాబు, ఈ ముచ్చట నాకు అస్సలు ఇప్పటి వరకు తెలియదు బాబు, మా కుట్టి ఎందుకు చెప్పలేదో అర్థం కాకుండే అంటుంది. తను ఏ ఇంటెన్షన్తో తన తల్లిదండ్రులకి దూరంగా ఉందో, వాళ్ళకి తన గురించి తెలియనివ్వలేదో అది మనకు తెలియదు. కాబట్టి అది తెలిసే వరకు మీరేమీ అనకండి అంటాడు ఆదిత్య.
గట్లనే బాబు, ఇప్పుడు నా మనసు స్థిమితపడింది. మేము లేని రోజున నా బిడ్డ అనాథ ఆడవుతుందోనని చెప్పి నేను కంగారు పడినా. ఇంకా నాకు ఆ దిగులు లేదు అంటుంది పద్మ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్